శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సమాధాన స్వరూపాన్ని సదా ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటూ పరిస్థితులపైన విజయాన్ని పొందుతూ సమాధాన స్వరూపుడిగా అయి మాయాజీత్ ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి 19/1/2025 సండే 19th మురళి మనం ఈరోజు చదువుతున్నాం. రివైజ్ డేట్ 30/11/2003. మురళి యొక్క హెడ్డింగ్ 4 సబ్జెక్ట్స్ను అనుభవం యొక్క అథారిటీగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేయండి. సో ఈరోజు మురళిలో 4 సబ్జెక్ట్స్ పైన అథారిటీ ఎలా పొందాలి అనే దాని మీద ఫోకస్ చేశారు. ఏంటా 4 సబ్జెక్ట్స్? జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల్ని చూస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచం ఒక చిన్న ప్రపంచం, కానీ అతి శ్రేష్టమైనది మరియు ప్రియమైన ప్రపంచం. ఈ బ్రాహ్మణ ప్రపంచం మొత్తం విశ్వంలోనే విశేష ఆత్మల ప్రపంచం. ఈ బ్రాహ్మణ ప్రపంచంలో ఒక్కరు కోట్లలో కొద్దిమంది, ఆ కొద్ది మందిలో కూడా కొద్దిమంది ఆత్మలే ఉంటారు. ఏ విధంగా తండ్రి ఉన్నతమైన వారు, అలా తండ్రిని గురించి, తండ్రికి చెందిన వారిగా అయ్యే ఆత్మల గురించి, వారి విశేషతల గురించి భాగ్య విధాత అయిన తండ్రికి తెలుసు. శ్రేష్టమైన భాగ్య విధాత శ్రేష్టమైన భాగ్యపు రేఖను గీశారు. మీరు ఎటువంటి శ్రేష్ట భాగ్యవంతమైన ఆత్మలు, మరి స్వయాన్ని అంతటి భాగ్యవంతమైన ఆత్మలం అని భావిస్తున్నారా? ఇంత గొప్ప ఆత్మిక నశ మీకు అనుభవం అవుతుందా? బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి హృదయంలో హృదయాభిరాముడు హృదయపూర్వకమైన అనురాగాన్ని, హృదయపూర్వకమైన ప్రేమను ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ మొత్తం కల్పంలో ఒక్కరి ద్వారానే ఒకే సమయంలో, ఈ సంగమ సమయంలో ప్రాప్తిస్తుంది. ఒక్కరి ద్వారా ఒకే సమయంలో ప్రాప్తిస్తుంది. ఇంతటి ఆత్మిక నశ సదా ప్రతి కర్మలో ఉంటుందా? ఎంత భాగ్యం లభిస్తుంది, ఎంత ప్రేమ లభిస్తుంది, ఎంత శ్రేష్టమైన సమయం, ఎంతగా పరమాత్మ హృదయాభిరాముడు తమ హృదయంలో నన్ను పెట్టుకున్నారు. ఇంతటి ఆత్మిక నశ మీ ప్రతి యాక్టివిటీలో మీకు కనిపిస్తుందా? మేము కర్మయోగి జీవితం కల విశేషమైన ఆత్మలం. కర్మ చేస్తూ యోగాన్ని జోడించాలి. నేను కర్మయోగి జీవితము కల విశేషమైన ఆత్మలం అని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు. కేవలం యోగం జోడించే యోగి కాదు, యోగి జీవితం కలవారం. జీవితం అనేది సదాకాలికంగా ఉంటుంది, సహజంగా మరియు నిరంతరంగా ఉంటుంది యోగం. అంతేకాని
8 గంటలు 6 గంటల యోగం జీవితం కాదు, సదాకాలికంగా యోగి జీవితం. యోగం అనగా స్మృతి, కనెక్టివిటీ. ఇది బ్రాహ్మణ జీవితపు లక్ష్యం. జీవిత లక్ష్యం మీకు స్వతహాగా గుర్తుంటుంది. ఎటువంటి లక్ష్యం ఉంటుందో అటువంటి లక్షణాలు స్వతహాగా వచ్చేసేయాలి. లక్ష్యం, లక్షణాలు. బాబ్దాదా ప్రతి బ్రాహ్మణ ఆత్మ మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారను చూస్తున్నారు. బాబ్దాదా సదా పిల్లల ప్రతి ఒక్కరిని శ్రేష్ట స్వమానధారిగా, స్వరాజ్య అధికారిగా చూశారు. శ్రేష్ట స్వమానధారి ఆత్మ, శ్రేష్ట స్వరాజ్య అధికారి ఆత్మ అని చూశారు. మరి మీరందరూ కూడా స్వయాన్ని నేను స్వమానధారి ఆత్మను, నేను స్వరాజ్య అధికారి ఆత్మను అని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? నేను స్వమానధారి ఆత్మను అనేది ఒకవేళ క్షణంలో స్మృతిలోకి తీసుకువచ్చినట్లయితే క్షణంలో ఎన్ని స్వమానాల లిస్ట్ వచ్చేస్తాయి. నేను ఎలాంటి స్వమానధారి ఆత్మను అనేది స్వమానాల లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మీ స్వమానాల లిస్ట్ స్మృతిలో వచ్చిందా? పెద్ద లిస్ట్ కదా. స్వమానం అనేది అభిమానాన్ని అంతం చేస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉంటే సెల్ఫ్ కాన్షియస్, బాడీ కాన్షియస్ అనేది అంతం చేస్తుంది. శ్రేష్ఠ అభిమానం అశుద్ధమైన రకరకాల దేహాభిమానాన్ని కూడా సమాప్తం చేస్తుంది. ఎగ్జాంపుల్, ఏ విధంగా లైట్ స్విచ్ ఆన్ చేయటంతో క్షణంలో అంధకారం దానంతకతే పారిపోతుంది. అంధకారాన్ని పారద్రోలటం జరగదు. లేక అంధకారాన్ని తొలగించడానికి శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. స్విచ్ ఆన్ చేస్తే చాలు, మొత్తం అంధకారం మాయమైపోతుంది. అలాగే స్వమానం అనే స్మృతి యొక్క స్విచ్ని ఆన్ చేసినట్టయితే రకరకాల దేహాభిమానాలు, బాడీ కాన్షియస్నెస్ సమాప్తమవుతాయి. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పటి వరకైతే స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వరో, స్వమానం యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వరో, అప్పటి వరకు శ్రమ చేయాల్సిన అవసరం వస్తుంది. అండర్లైన్డ్ పాయింట్. స్వమానాన్ని హృదయంలో ఇమ్మర్జ్ చేసుకోండి, వందన చేయండి. నేను బాప్ దాదా హృదయ సింహాసన అధికారిని. బాబా ఒక స్వమానం యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నేను బాప్ దాదా హృదయ సింహాసన అధికారిని. ఇలా వర్ణన కూడా చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కూడా. కానీ అనుభవం అనే సీట్ పై సెట్ అవ్వటం లేదు. ఏది ఆలోచిస్తారో అది అనుభవం అవ్వటానికి తప్పకుండా శ్రేష్టమైన అథారిటీ యొక్క అనుభవం చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్వమానం పైన నాకు అథారిటీ ఉంది అనేది ఫస్ట్ ఆ అనుభవం కావాలి. కనుక బాప్ దాదా ఇదే చూస్తున్నారు. చాలా బాగా వింటారు, ఆలోచించడం కూడా చాలా బాగా ఆలోచిస్తున్నారు. కానీ వినటం, ఆలోచించటం వేరే విషయం. దాని అనుభవి స్వరూపులుగా అవ్వాలి. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అథారిటీ. అనుభవం, దాని ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావడం.
ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అథారిటీ. ఆ స్వమానానికి అనుభవజ్ఞులుగా అథారిటీని తీసుకురావటం. కనుక బాప్దాదా పిల్లలకి ఈ స్మృతిని కలిగిస్తున్నారు. భగవంతుడైన తండ్రి వారి నుండి విన్న ప్రతి విషయంలో ఆ విన్న దాని యొక్క అనుభవి మూర్తులుగా అవ్వండి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. మురళిలో ఎన్నో పాయింట్స్ వింటాం కదా. ఏ పాయింట్స్ అయితే వింటామో దాని అనుభవజ్ఞులుగా అవ్వాలి, అనుభవం చేసుకోవాలి. అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ 1000 మంది కలిసి తొలగించాలి అని అనుకున్నా అది తొలగదు. మాయ కూడా అనుభవాన్ని తొలగించలేదు. ఎలా అయితే శరీరాన్ని ధరించటంలోనే నేను ఫలానాని, నా పేరు ఫలానా అని అనుభవం చేస్తారో అది ఎంత పక్కాగా ఉంటుంది. నేను ఎవరు అంటే నా పేరు ఇది, నా ఇంటి పేరు ఇది, ఊరి పేరు ఇది అని ఎంత పక్కాగా చెప్తారు. ఎప్పుడైనా మీ దేహం యొక్క పేరుని మర్చిపోతారా అసలు కలలో అయినా? ఒకవేళ ఎవరైనా మీరు ఫలానా కాదు అని అంటే మీరు ఒప్పుకుంటారా? అలాగే స్వమానాల లిస్టులో ప్రతి దాన్ని అనుభవం చేయటం ద్వారా ఎప్పటికీ స్వమానాన్ని మీరు మర్చిపోరు. కానీ బాప్దాదా ఏం చెక్ చేశారు? ప్రతి స్వమానాన్ని, ప్రతి పాయింట్ను అనుభవం చేయటంలో, అనుభవీలుగా అవ్వటంలో పిల్లలు మాత్రం నెంబర్ వారీగా ఉన్నారు. ఆ స్వమానాలను ఎక్స్పీరియన్స్ చేయటంలో నెంబర్ వారీగా ఉన్నారు. మరిక మీరు ఆత్మ తప్ప ఇంకా ఏంటి? దేహాన్నైతే నాది అని అంటారు. నేను అనేది ఆత్మను. మరి ఉన్నదే ఆత్మ. మరి దేహ భావం ఇంకెక్కడి నుంచి వస్తుంది మీకు? ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? 63 జన్మల అభ్యాసం. ఏంటి అభ్యాసం? నేను దేహాన్ని అనే ఒక వ్యతిరేకమైన అభ్యాసం పక్కాగా అయిపోయింది. యథార్థ అభ్యాసం అనుభవం చేయటం మర్చిపోతారు. మరి బాప్దాదా పిల్లలు శ్రమపడటాన్ని చూసినప్పుడు వారికి పిల్లలపై ఎంత ప్రేమ కలుగుతుంది. పరమాత్ముని పిల్లలు కానీ శ్రమ పడుతున్నారా? లోపం దేహభావం ఇది పక్కాగా అయిపోయింది. అందుకే శ్రమ పడుతున్నారు. ఏ కర్మ చేస్తున్నా ఆ దేహ భావాన్ని మీరు మర్చిపోవటం లేదు. అలా బ్రాహ్మణ జీవితం అనగా యోగి జీవితం. మరి యోగి జీవితం యొక్క అనుభవం ఎలా మర్చిపోగలరు? ఎంత బ్యూటిఫుల్ పాయింట్. బ్రాహ్మణ జీవితం అంటే యోగి జీవితం. అసలు యోగి జీవితాన్ని మీరు ఎలా మర్చిపోతున్నారు? మరి చెక్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ని అనుభవంలోకి తీసుకొస్తున్నారా? జ్ఞానం వినటం, వినిపించటం సహజమే. కానీ ఆ జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి. నాలెడ్జ్, మురళి, జ్ఞానం స్వరూపంలోకి తీసుకొస్తే స్వతహగా అది ప్రతి కర్మ నాలెడ్జ్ఫుల్గా అనగా నాలెడ్జ్ యొక్క లైట్, మైట్ కలదిగా ఉంటుంది. జ్ఞాన స్వరూపులుగా ఉంటే నా ప్రతి యాక్టివిటీ లైట్గా మరియు ప్రకాశం మైట్గా ఉంటుంది. జ్ఞానాన్ని లైట్ మరియు మైట్ అని అనడం జరుగుతుంది. ఇది జ్ఞానం. సో కర్మలో జ్ఞానం తెస్తే ప్రతి కర్మ లైట్ అండ్ మైట్గా అవుతుంది. అలాగే యోగి స్వరూపం అనేది యోగయుక్త, యుక్తియుక్త స్వరూపం.
ధారణ స్వరూపం అనగా ప్రతి కర్మ, ప్రతి కర్మేంద్రియం, ప్రతి గుణం యొక్క ధారణ స్వరూపంగా అవ్వాలి. సో ఫస్ట్ జ్ఞానం కర్మలో లైట్ అండ్ మైట్ తీసుకొస్తుంది. సెకండ్ యోగం, యోగి స్వరూపం అంటే ఏంటి? యుక్త స్వరూపం, యుక్తితో నడుచుకోవడం. థర్డ్ ధారణ అనగా ప్రతి కర్మ, ప్రతి కర్మేంద్రియం, ప్రతి గుణాన్ని ధారణ చేయాలి. సేవలో అనుభవి మూర్తులు. సేవాదారి అంటే అర్థమేంటి? నిరంతరం స్వతహాగా సేవాదారి. మనసా ద్వారానైనా, వాచా ద్వారా అయినా, కర్మన ద్వారా అయినా, సంబంధ సంపర్కాల ద్వారా అయినా ప్రతి కర్మలో సేవ సహజంగా జరుగుతూనే ఉండాలి. అటువంటి వారినే 4 సబ్జెక్ట్స్లో అనుభవి స్వరూపులు అని అంటారు. కనుక అందరూ చెక్ చేసుకోండి, ఎంతవరకు అనుభవి మూర్తులుగా అయ్యారు. ప్రతి గుణం యొక్క అనుభవం అయ్యిందా? ప్రతి శక్తి యొక్క అనుభవం అయ్యిందా? అనుభవం అనేది అవసరమైన సమయంలో చాలా పనికొస్తుంది అని మామూలుగా ఒక సామెత కూడా ఉంది. కనుక అనుభవి మూర్తుల యొక్క అనుభవం ఎలాంటి సమస్యనైనా, అనుభవి మూర్తుల యొక్క అనుభవం ఎలాంటి సమస్యనైనా అనుభవం యొక్క అథారిటీతో, ఆ అనుభవం యొక్క అథారిటీతో ఆ సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసేస్తుంది. సమస్య ఇక సమస్యగా ఉండదు, సమాధాన స్వరూపంగా అయిపోతుంది. అర్థమైందా? 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్లో అనుభవం ఉండాలి. అనుభవం ఎలాంటిదంటే మనకి ఏ ప్రాబ్లం కూడా ప్రాబ్లంగా అనిపించదు. ఆ ప్రాబ్లం నుంచి మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు సమయం యొక్క సమీపత, తండ్రి సమానంగా అయ్యే సమీపత, సమయం యొక్క సమీపత, తండ్రికి కూడా ఈక్వల్గా అయ్యే సమీపత, సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి. చాలా సమయం పట్టి సమస్య రావడం, దానికి సమాధానం కోసం మీరు శ్రమ పడడం, ఇది బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి స్వమానాధారిగా, స్వరాజ్యాధికారిగా, సమాధాన స్వరూపంగా చూడాలనుకుంటున్నారు. అనుభవి ముక్తులుగా క్షణంలో పరివర్తన మీరు చేయగలరు ఎలాంటి సమస్యనైనా. మరి అన్ని వైపులో వారు చేరుకున్నారు. మరి ఎంతటి అనుభవి మూర్తులుగా మీరు అవ్వగలుగుతున్నారు? ఈ విధంగా 4 సబ్జెక్ట్స్లో, జ్ఞానంలో ప్రతి కర్మలో లైట్ అండ్ మైట్ని తీసుకుని రావాలి. యోగంలో యుక్తియుక్త ఆత్మగా నడుచుకోవాలి. ధారణ, నేను ఏ పాయింట్ విన్నా, ఏ శక్తి విన్నా, ఏ గుణాన్ని విన్నా అది నాలో ఇంప్లిమెంట్ వర్ణన చేసుకోవాలి. సేవ మనస వాచ కర్మన సమాత ప్రతి ఒక్క సంబంధీకులతో సేవా మార్గము అనేది అనుభవం కావాలి. ఈ విధంగా నలువైపులా ఉన్న శ్రేష్ఠ స్వమానదారులకు, అనుభవి ఆత్మలకు సదా ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకొచ్చే వారికి, సదా యోగి జీవితాన్ని నడిపిస్తూ నిరంతరం యోగి ఆత్మలకి, సదా తమ విశేష భాగ్యాన్ని ప్రతి కర్మలో ఇమర్జ్ చేసుకునే ఆత్మలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, నమస్తే, ఓం శాంతి. ఈరోజుటి వరదానం, విఘ్న ప్రూఫ్
మెరిసే ఫరిస్తా డ్రెస్ను ధారణ చేసి సదా విఘ్న వినాశకంగా ఉండాలి. స్వయం పట్ల, సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు ప్రశ్నార్థకానికి అంటే క్వశ్చన్ మార్క్కి వీడ్కోలు ఇవ్వండి. ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తుల స్టాక్ని ఫుల్గా చేసుకోండి. ఫుల్ స్టాప్తో సర్వశక్తుల స్టాక్ని ఫుల్గా చేసుకోవాలి. సదా విఘ్న ప్రూఫ్ మెరిసే ఫరిస్తా డ్రెస్ని వేసుకొని మట్టి డ్రెస్ని వదిలేసి దానితో సర్వ గుణాలు అనే ఆభరణాలతో అలంకరించుకొని శ్రేష్ఠ శక్తులు అనే శస్త్రధారిగా అయ్యి పవిత్రత అనే కమల పుష్పం పైన ఉంటూ, ఎంత బ్యూటిఫుల్ పాయింట్. విఘ్న ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుంటారుగా, విఘ్న ప్రూఫ్ అనే డ్రెస్ వేసుకోవాలి. సర్వ గుణాలు అనే జ్యువెలరీ వేసుకోవాలి. సర్వశక్తులు అనే శస్త్రాలు పెట్టుకోవాలి. పవిత్రత అనే కమల పుష్పం పైన ఆసనధారిగా అయ్యే ఈ శ్రేష్టమైన జీవితాన్ని అనుభవం చేసుకోండి. స్లోగన్: అభ్యాసం పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. అప్పుడు ఫస్ట్ డివిజన్ నెంబర్లోకి రాగలరు. సో నేను ఆత్మ, అనుభవజ్ఞుడని, భగవంతుడు చెప్పే ప్రతి పాయింట్ని అనుభవం చేసుకుంటాను. ప్రతి పాయింట్ నాకు పరమాత్మ ఇచ్చే స్వమానమని భావిస్తూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉంటూ బాడీ కాన్షియస్ని వదిలేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ 2 days మురళి కొంచెం కష్టమని సండే మురళి మనం ఇప్పుడు వినడం జరిగింది. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ ఏంటి? శ్రేష్ట స్వమానధారి ఆత్మను. ప్రతిరోజు మనకి మనం ఒక స్వమానం తీసుకుంటాం మురళి తర్వాత. కానీ ఈరోజు అసలు నా జీవితమే స్వమానధారి జీవితం అని అనుభవం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, శ్రేష్టమైన స్వమానదారుడను. సదా పరమాత్మ ఇచ్చే ఆ స్వమానాలను నా ఈ జీవితంలో ఆచరిస్తూ ఆ స్వమానాలను నా ప్రతి అడుగులో ఇముడ్చుకుంటాను. ఎంతటి అద్భుతమైన జీవితం ఇది! పరమాత్మ స్వమానం నాదిగా అయ్యింది. శ్రేష్ట భాగ్యం నాదిగా అయ్యింది. శ్రేష్ట జీవితం నాదిగా అయింది. ఉన్నతమైన స్థితి నాదిగా అయింది. పరమాత్మ ప్రేమ నాదిగా అయ్యింది. లోక సేవ నాదిగా అయ్యింది. ఇంతటి సేవా భాగ్యం నాకు కలిగింది. ఎంతటి భాగ్యవాన్ ఆత్మను నేను! ఎంతటి చరిత్రవాన్ ఆత్మను నేను! బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చారు.
సదా ఈ బ్రాహ్మణ జీవితం, ఈ శ్రేష్ఠ స్వమానతారి జీవితం, ఈ శ్రేష్ఠ కళ్యాణకారి జీవితం, ఈ ఉన్నతమైన స్థితి, కళ్యాణకారి భావన సదా ఉంచుకుంటూ యోగి జీవితాన్ని, నిరోగి జీవితాన్ని సదా అనుభవం చేసుకుంటాను. పరమాత్మ స్వమానాలకి నేను హక్కుదారుడను. పరమాత్మ స్వమానాలు నాకు లభించే శక్తి సదా కళ్యాణకారి భావనతో ప్రియమైన జీవితాన్ని, శక్తివంతమైన జీవితాన్ని అనుభవం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ పరమాత్మ ద్వారా శ్రేష్టమైన స్వమానాలను తీసుకుంటూ స్వమానతారి ఆత్మను అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.